జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ గట్కేసర్ సర్కిల్ కళ్యాణ్ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలుపతి సుధీర్ రెడ్డి, మాజీ చైర్పర్సన్ ముల్లి పావని చెంగ యాదవ్, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, పట్టణ అధ్యక్షులు ముచ్చాలు యాదవ్. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి పావని చెంగ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న కళ్యాణ్ లక్ష్మి మరియు షాది ముబారక్ మొత్తం 350 మంది మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం కింద చెక్కులు అందించామని, దీని కింద పెళ్లి సమయంలో 1,116 రూపాయల చెక్కు రూపంలో ఆర్థిక సహాయం అందిస్తారు అని ముఖ్య ఉద్దేశం పేద కుటుంబాలపై భారం తగ్గించడం మరియు బాల్య వివాహాలను నివారించడం. ఈ చెక్కులు లబ్ధిదారుల పెళ్లికి ముందు లేదా పెళ్లి తర్వాత అందుతాయి మరియు దీనికి సంబంధించిన దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవచ్చు. కళ్యాణ్ లక్ష్మి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు వర్గాలకు చెందిన అమ్మాయిలకు వర్తిస్తుందని, మైనార్టీ వర్గాలకు చెందిన అమ్మాయిలకు వర్తిస్తుంది. ఆర్థిక సహాయం 1,116 రూపాయలు ఒకేసారి చెక్కు రూపంలో లభిస్తుంది. పేద కుటుంబాల పెళ్లి ఖర్చులను తగ్గించడం, బాల్య వివాహాలను నివారించడం కళ్యాణ్ లక్ష్మి పథకం యొక్క ప్రధాన లక్ష్యం. కొత్తగా ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ కుటుంబాలకు చెందిన వివాహ వధువులకు ఆర్థిక సహాయం అందించడం. ఈ పథకం కింద వధువు వివాహ సమయంలో తల్లి ఆర్థిక సహాయం తల్లి ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది. ఈ పథకం బాల్య వివాహాలను నిరోధిస్తుంది మరియు బాలికల్లో అక్షరాస్యత రేటును కూడా పెంచుతుంది. ఎందుకంటే 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికలు మాత్రమే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కళ్యాణ్ లక్ష్మి పథకం మహిళలను సాధికారికంగా మరియు ఆర్థికంగా స్వతంత్రంగా చేస్తుంది. ఈ పథకం 350 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. మా మహేందర్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, అన్న మనం ఆడబిడ్డలకు ఆశ పెట్టామన్నా అది మంచిగా అనిపిస్తలేదన్నా. 2 సంవత్సరాలు తెలిసిందన్నా. దాని ఎంబడి కూడా ఆ కులం బంధాలు చాలా బాగుంది. మనం ఆడబిడ్డలకు ఆశ పెట్టామన్నా. ఎలక్షన్లో మేము చెప్పినాం కులం బంగారం ఇవాళ వాళ్ళకు కూడా 350 కులాలు వచ్చు. ఆశ పెట్టారు. ఆడబిడ్డలకు ఎప్పుడు ఆశ పెట్టే మంచిగా. ధన్యవాదాలు. నిర్వహించాలని చెప్పి కోరిక మేరకు గౌరవ పెద్దలు ఈ ప్రాంతంలో అందరికీ పనిచేస్తూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా ప్రతి వ్యక్తికి కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ దానితో పాటు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అన్నిటి కూడా సహకరిస్తున్నందుకు మహేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దానితో పాటు మా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు అయ్యింది. 6 గ్యారంటీలు ప్రవేశపెట్టి 6 గ్యారంటీలలో అన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఒకటొకటి మా ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వంలో గెలవడానికి 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు ఎన్నికల ముందు చేసిన కార్యక్రమాలు విజయవంతం చేస్తాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి పెట్టిన ఏవైతే స్కీములు ఉన్నాయో సన్న బియ్యం కార్యక్రమం మేము పెట్టలేదు. అయినప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని 10 సంవత్సరాల నుంచి లేనటువంటి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా విజయవంతంగా చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అన్ని కూడా అందజేస్తామని తెలియజేస్తాం.